నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం, టీచర్స్ డే. అందుకే నా వీడియో ద్వారా ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడికి మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. ఏంటంటే మనం ఎంత చదివినా ఏం చేసినా స్కూల్ డేస్ మాత్రం అస్సలు మర్చిపోలేమండి. టీచర్స్కి మన ప్రతి ఒక్కరి బిహేవియర్ తెలుసు. వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలా, వాళ్ళకి ఎట్లా చెప్పాలా, వాళ్ళకి ఎట్లా చెప్తే బుర్రకి ఎక్కుతుంది అని ప్రతి ఒక్కరిని ఎంత బాగా తీర్చిదిద్దుతారండి. వాళ్ళు అక్కడే ఉంటూ ఒక కలెక్టర్ని, ఒక లాయర్ని, ఒక ఇంజనీర్ని, ఎంతోమందిని తయారు చేస్తారండి. అసలు అంత స్వార్థం లేని ప్రేమ అంటే అది టీచర్స్ది మాత్రమే. నిజంగా అండి, నాకైతే అసలు మా పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా నా స్కూల్ రోజులు మాత్రం నేను అసలు మర్చిపోనండి. నేను ఇంత అయినా కూడా నా స్కూల్ డేస్ మాత్రము నేను మర్చిపోను. నాకు అంత ఇష్టం అండి. టీచర్స్ మనకు చెప్పే విధానం, మనని కేరింగ్, అసలు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంత కేర్ ఎవరు తీసుకోరండి. స్కూల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఆ స్కూల్ డేస్ మాత్రం అసలు ఎవరు మర్చిపోలేము. అసలు మనం ఎంత చదివినా కూడా పర్వాలేదు, ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలని అంటారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, సార్ ఏంటి, టీచర్ ఏంటి, నేను ఇంత చదివినా కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలన్నాడు, నన్ను మెచ్చుకోలేదు అని వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ టీచర్స్కి ఏముంటుంది అంటే, నేను వెరీ గుడ్ అని ఒక్కసారి చెప్పిందనుకో వాడు డల్ అయిపోతాడు. ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఇంకా చదవాలని వాళ్ళలో పట్టుదల పెరిగి ఇంకా చదువుతాడు అని మన మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు మనని ముందుకు తీసుకెళ్తూ ఉంటారండి. ఎంతోమందిని, లాయర్స్ని, టీచర్స్ని, ఇంజనీర్స్ని అసలు ఎక్కడెక్కడికో వెళ్ళి మనం ఇంత జాబులు చేసి ఇంత చేస్తున్నామంటే అది మనకు విద్యా బుద్ధి నేర్పే కేవలం టీచర్స్ గొప్పతనమేనండి. నిజమైతే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియాలి అని అంటే మీ ఊరిని, మీ స్కూల్ పేరుని మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హ్యాపీ టీచర్స్ డే.